ఇది ఏం గ్రూప్? ఇది పోలీసు మామూలు స్క్వాడ్ ఏం గ్రూప్? నాకు తెలియదు సార్. అదే యాడ్ అయింది. నేను కూడా చూస్తలేను సార్. చూడండి సార్, నేను చూస్తలేను కూడా. అంతేనా? నేను కూడా సార్. అంతే, నేను సార్. చూడండి మీరే. నేను యాడ్ అయితే చేయలేదు. ఎక్కువ వాడదు సార్. వాడదు కూడా చూడదు. చూడండి సార్, నేను చూస్తాను కూడా. మీకు తెలుస్తాను కదా నెట్వర్క్. కాదు పెద్దడా, మంచి ఊదాలా. మంచిగా ఊదు. ఊదు లోపలి తీసుకోవాలి. గాలి లోపలి ఇంకా మంచిగా ఊదు. వెళ్ళాలి. హీరో आपको बैठ 89 90 రాదు. 90 కాదు, ఒకటి తక్కువ వచ్చింది. మరి 90 రాదు. 90 అంటే 90 కదా, మరి 89 వచ్చింది. ఇది ఏం గ్రూప్? ఇది పోలీసు మామూలు స్క్వాడ్ ఏం గ్రూప్? నాకు తెలియదు సార్. అదే యాడ్ అయింది. నేను కూడా చూస్తలేను సార్. చూడండి సార్, నేను చూస్తలేను కూడా. అంతేనా? నేను కూడా సార్. అంతే, నేను సార్. చూడండి మీరే. నేను యాడ్ అయితే చేయలేదు. చూడండి సార్, ఆ వాట్సాప్ని ఎక్కువ చూడవు. నాకు సెల్ కూడా టచ్ అప్ తెలియదు. ఎట్లా ఫోన్ వస్తే మాట్లాడతా ఇడిచి పెడతా సార్. మన ఉన్నాయి మొత్తం ట్రాఫిక్ ఉన్నాయి. వన్ 116 మంది, 1016 సారీ 1016 మంది. మేము ఫస్ట్ పడుకున్నప్పుడు 1024 ఉండే, 1024 ఉండే. ఫస్ట్ వీడియో పోస్ట్ చేసింది మీరేనా? అది పెట్టండి. మామూలు గ్రూప్లో ఒక్కసారి నేను ఎంట్రీ కాగానే అందరు లెఫ్ట్ అయిపోతారు. మామూలు అట్లా వెళ్ళిపోకండి. మీ అందరి నెంబర్లు ఆల్రెడీ సేవ్ చేసుకున్నా, ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకొని పెట్టుకున్నా. అందరు ఉండండి, ఏమి ఇబ్బంది లేదు. మీ అందరితో పాటు సపరేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాను. ఎవరు భయపడకండి, రండి. ఫస్ట్ నేను చెప్తాను, టైం చెప్తాను, అందరు కలిసి రండి. అందరు కలిసి వచ్చినాక మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతా, ఓకేనా? ఆగమాగం కాకండి. ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో చేంజ్ అయిపోయింది, దెబ్బ గ్రూప్ అడ్మిన్ కూడా తీసేసుకున్నాడు. జాగ్రత్త, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరు అందుబాటులో ఉండండి. ఇదే గ్రూప్ నుంచి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను, టెన్షన్ పడకండి. అరే మామా, నేను ట్రాఫిక్ ఎస్ అయినా మామా. నా మీద గ్రూప్ పెట్టిరు కదా, వాట్సాప్ గ్రూప్. నేనే ట్రాఫిక్ ఎస్ అయింది. గోదావరికాని మున్సిపల్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తాను, డ్రంక్ అండ్ డ్రైవ్. రండ్రా మామ, రండి చూసుకుందాం. చాలా రోజులు అవుతుంది రా భయ్. నేను నా మీద మీరు గ్రూపులు పెట్టుకొని తిరుగుతున్నారు, తప్పించుకుంటారు అన్న విషయం చాలా రోజుల నుంచి వెతుకుతాను, దొరుకుతలేదు. ఈరోజు దొరికింది రా భయ్. రండ్రా భయ్. 1024 మెంబర్స్ ఉన్నారు గ్రూప్లో, ఎవరిని వదిలిపెట్టా. దయచేసి ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో ఈ విషయం గురించి మా పై అధికారులతో మాట్లాడేసి నేను అందరి డీటెయిల్స్ తీసుకున్నాను ఆల్రెడీ. ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని మళ్ళీ పిలిపించి సపరేట్గా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి పోలీసు వారి నుంచి తప్పించుకో ప్రయత్నం చేయకండి. మీరు ఎందుకంటే యాక్సిడెంట్ నుంచి తప్పించుకోలేరు. మహా అయితే మీరు మాకు ఫోన్ చేయించో, రికమెండేషన్ చేయించో మా దగ్గర నుంచి ఫైన్ కేసు కాకుండా చూసుకోగలరు కావచ్చు. కానీ యాక్సిడెంట్ అయినప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలాంటి రికమెండేషన్ పనికిరాదు. ఎవరితో ఫోన్ చేయించినా లాస్ట్ మూమెంట్లో టైర్ ఎక్కేటప్పుడు లారీకి గుద్దుకొని లారీ యొక్క టైర్ మన మీదికి ఎక్కుతున్న క్షణంలో ఎవరికి ఫోన్ చేసినా ఆ టైర్ ఆగదు, ఖచ్చితంగా తొక్కుకొనే పోతుంది. నా చేతులతోని గోదావరికాని పట్టణంలో జరిగిన ఎన్నో రోడ్ యాక్సిడెంట్ అని ఈ షెట్టికి మరకలు అంటుతూ ఉంటే కూడా
ఈ షర్టుకు మరకలు అంటుతా ఉంటే కూడా నా చేతులతో ఎత్తుకొని నేను హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన. అది చాలామందికి ఈ విషయం తెలిసి ఉండదు. ఇన్స్టాలలో చూసినట్టయితే మీకు తెలిసి ఉంటుంది. కొద్దిమంది మిత్రులకు దగ్గర వాళ్ళకు మాత్రమే తెలుసు. నేను అది గుర్తుపెట్టుకోండి. ఒక ట్రాఫిక్ ఎస్ఐగా నేను మీకు ఫైన్ వేస్తున్నానని భావిస్తే అది మీ పొరపాటు. అది నా చేత ఎంతోమంది ప్రాణాలు కాపాడబడ్డాయి. అది గుర్తించండి. ట్రాఫిక్ పోలీస్ అనేది ఓన్లీ ఫైన్ చేయడానికే కాదు. మేము కొన్ని వేల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాను. అడుగుతా ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా. నేను ఒక గోదావరికని ప్రజలే కాదు, ఎంటైర్ తెలంగాణ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుని అడగదలుచుకున్న ఒకటే ఒక క్వశ్చన్. మందు షాపులు వైన్ షాపులు అనేటివి ఓన్లీ మగవాళ్ళ కోసమే లేవు కదా, ప్రతి ఒక్కరి కోసం కదా. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా వైన్ షాపు అది పనికొచ్చేదే కదా. వాళ్ళు వెళ్ళి తెచ్చుకొని తాగడం లేదు కదా. అది మనం క్వశ్చన్ చేసుకోవాలి. నేను ఈరోజు 10 years సర్వీస్ నాకు 37 years. ఈ రోజు వరకు నేను మందు తాగలేదు. మద్యం తాగే అలవాటు నాకు లేదు. మన దగ్గర ఉండాలి కంట్రోల్. నేను పని చేస్తాను సార్, పొద్దున్న దాకా పని చేసేస్తా అంటే చిన్నప్పటి నుంచి నేను కూడా వ్యవసాయం పని చేసినా, అన్ని రకాల కూలి పనులు చేసిన వాడిని నేను. నాకు ప్రతి పని వస్తుంది. ఈ పని రాదు అనడానికి లేదు. మరి అప్పుడు కూడా నాకు అలవాటు కాలేదు. ఈ రోజు వరకు కూడా నాకు తాగడం అలవాటు కాలేదు కదా. కష్టం చేస్తా సార్ అంటే కష్టం చేస్తే 10 రూపాయలు వెనకేసుకోవడం అలవాటు చేసుకోండి. అంతే తప్ప తాగి దింగాణ చేసుకొని యాక్సిడెంట్లు చేసుకొని కేసులు చేసుకొని జీవితాన్ని బర్బాద్ చేసుకొని కుటుంబాన్ని రోడ్డు మీద చేసుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చుకోకూడదు.